తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. అనుకోని విధంగా మీకు అన్ని వైపుల నుంచి ధనం వచ్చే అవకాశం ఉంది. అంటే అన్ని వైపుల నుంచి అనుకోకుండా ధనం రావడం ఏమిటి అని మీరు అనుకోవచ్చు. అంటే మీరు గతంలో ఎవరికైనా ఇచ్చి మర్చిపోయిన ధనం కూడా ఈ రోజు మీకు చేతికి చేరే అవకాశం ఉంది. మీరు ధనానికి సంబంధించిన లావాదేవీలు ఏది చేద్దామన్నా, అంటే పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపారాన్ని విస్తరించాలన్నా, లేదా ఏ రకంగా మీరు మనీ రిలేటెడ్ ఏ పని చేసినా ఈరోజు చాలా చక్కని అవకాశము మీరు చేయండి. అది ఒకంత నాలుగింతలు అయ్యే అవకాశం ఈరోజు కనపడుతోంది. వ్యాపారస్తులకు మీది మిక్కిలి మరీ వ్యాపారస్తులకు చాలా చక్కని అవకాశము. మీరు పెట్టుబడులు విస్తరించుకోండి, పెట్టుబడులు పెట్టుకోండి. మీకు మంచి అవకాశం ఇది. తర్వాత ఏ పనైనా కీలకమైన పని అంటే కోర్టు వ్యవహారాలు కానీ, లేదా విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేద్దామనుకున్నా, విదేశాల్లో వ్యాపారం మొదలు పెడదామనుకున్నా ఈ రోజు మంచి రోజు కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్లకు ఈ రోజు చక్కగా ఉంది. మీరు ఏ పని తలపెట్టాలన్నా ఈ రోజు నిరభ్యంతరంగా చేసుకోండి. దానితో పాటుగా ఉదయం పూట సూర్యుడి ఆరాధన చేస్తూ ఓం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనే ఈ మంత్రంతో స్వామివారికి అభిషేకం అంటే అర్ఘ్యాన్ని మీరు ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలను మీరు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఉదయం పూట మాత్రమే చేసే పరిహారం కాబట్టి తెల్లవారుజామునే సూర్యోదయం సమయంలోనే మీరు ఈ పరిహారాన్ని చేస్తూ ఈ మంత్రాన్ని జపించుకుంటూ 108 సార్లు చేసుకోండి. మీకు అన్ని రకాలుగా అనుకూలతలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు కూడా. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకునే సమయము. గతంలో అనారోగ్యంగా ఉన్న వారికి అది మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో ఈ రోజు మీరు ఉంటే మంచిది. కొంతమందికి అనారోగ్యం తీవ్రతరమయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు వహించండి. ఏదైనా పనిలో మీరు ప్లాన్ వేసుకున్నట్టయితే కనుక ఆ ప్లాను ఒకంత తారుమారయ్యే అవకాశం ఉంది కాబట్టి 1-2 సార్లు ఆ పనిని మీరు చూసుకొని ప్రారంభించండి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు, వ్యవసాయదారులకు, స్త్రీలకు అత్యంత అనుకూలమైన కాలము. మీ వ్యాపారాన్ని విస్తరించాలన్నా, లేదా పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపారానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలు కావచ్చు, చిన్ని వ్యాపారులు కావచ్చు, కాంట్రాక్టుదారులు కావచ్చు, అందరికీ ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. దీన్ని వృధా చేసుకోకండి. దానితో పాటుగా ఉదయము మహాలక్ష్మి అమ్మవారికి నేతి దీపాన్ని కనుక వెలిగించినట్టయితే పని సక్సెస్ మీరు ఏ పని అనుకుంటారో ఆ పని సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. దానితో పాటుగా మీరు అమ్మవారికి పాలను నైవేద్యం పెట్టండి. తెల్లని పువ్వులతో పూజ చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము కూడా. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రోజు ఈ రాశి వారికి మీ ఆలోచనలు ఇతరులను ప్రభావితం చేస్తాయి. అంటే మీ ఆలోచనలు మీకన్నా ఎదుటి వారికి ఉపయోగపడతాయి. తర్వాత స్నేహితుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. కుటుంబ వాతావరణం అన్యోన్యంగా ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. వారిలో మీకు గతంలో ఏవైనా అపనిందలు కలిగి ఉంటే కనుక అవి సమసిపోయి మీ పేరు మంచిగా ఉండే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు, ఇందులో ఉండే అన్ని రంగాల వాళ్లకు కూడా ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్తగా ఏది చేద్దామన్నా ఈ రోజు చేయకుండా మరుసటి రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే అనుకూలంగా లేదు కాబట్టి. ఏ విషయాల్లో అనుకూలంగా లేదు అంటే ఆరోగ్యపరంగాను, వ్యాపార విస్తరణ పరంగాను, ధన లావాదేవీల పరంగాను, కోర్టు వ్యవహారాల పరంగాను, విద్య, వైద్య పరంగాను కూడా ఈ రోజు ఈ రంగంలో ఉన్న వారికి ఎవ్వరికీ అనుకూలంగా లేదు కాబట్టి ఈ రోజును మీరు వాయిదా వేయండి. పరిహారంగా మీరు చేయవలసిన పని ఏంటంటే గోమాతకు మీ తరపు నుంచి ఏదైనా ఆహారాన్ని పెట్టగలిగినట్టయితే మీ గ్రహాలకు సంబంధించినటువంటి దోషాలు తొలగిపోయే అవకాశం ఉంది. గోమాతకు పెట్టే అవకాశం మాకు కలగలేదండి అని అనుకున్న వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారు అంటే కనుక దగ్గరలో ఏదైనా దేవాలయానికి వెళ్ళి మీరు ఎంత గోమాతకు సంబంధించినటువంటి ద్రవ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నారో వస్తు రూపేణ లేదా ధన రూపేణ ఆ దేవాలయం వారికి అందజేసినట్టయితే మీ గోత్రనామాలు చెప్పి కనుక చేయించమంటే కనుక ఆ రకంగా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబంలో అన్యోన్య వాతావరణం అనేది కనపడకపోగా
పైగా మనోవ్యాధ, మనస్పర్ధలు, చిరాకులు, ఒత్తిళ్లు కలిగే అవకాశం కనపడుతోంది. సంతాన పరంగా మీరు మనోవ్యాకులతను పొందే అవకాశం కనపడుతోంది. కొత్తగా సంతానం కావాలి, కొత్త దంపతులకు సంతానం కావాలి అని అనుకున్న వాళ్ళు, సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈరోజు ఏ ప్రయత్నాలు చేయకండి. తరువాత వివాహ విషయంలో ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు ఈరోజు అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయకండి. తరువాత ఆర్థిక విషయంలో కనుక ధనానికి సంబంధించినటువంటి ఏ లావాదేవీలు చేయాలని అనుకున్నా, ధనం ఇవ్వాలనుకున్నా, తీసుకోవాలనుకున్నా, అగ్రిమెంట్ల మీద సైన్ చేయాలని అనుకున్నా, ఈరోజు ధనపరంగా మీకు అనుకూలించే రోజు కాదు కాబట్టి దాని మూలకంగా ఏ పనిని ఈరోజు మొదలు పెట్టకండి. అదికి మించి అంటే మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ధనానికి సంబంధించి తప్ప ఆరోగ్య విషయంలో బాగుంటుంది. తర్వాత మీరు విదేశాలు వెళ్ళాలి, అక్కడ ఏదైనా ప్రయత్నాలు చేయాలని అనుకుంటే మీరు చెయ్యబోయే ప్రయత్నాలు కానీ, ఆలోచనలు కానీ ఫలించే అవకాశం కనపడుతోంది. విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలము. మీరు చూసుకోవాల్సింది దేనిలో అంటే కుటుంబ పరంగా ఒత్తిడులుంటాయి, సంతాన మూలకంగా ఇబ్బందులుంటాయి కాబట్టి ఆ దిశగా మీరు జాగ్రత్తలు తీసుకోండి. అది తప్ప మిగతా అన్ని రకాలుగా మీకు అనుకూలంగానే ఉంది. దానితో పాటుగా మీరు మంగళుడికి అంటే అంగారకుడికి 108 సార్లు ఒక మంత్రాన్ని చెప్పుకున్నట్టయితే కుజ సంబంధ గ్రహానికి సంబంధించినటువంటి దోషాలు అంటే మీకు ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, కుటుంబంలో కలతలు రావడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యం లేకపోవడము, ఇలాంటివన్నీ పోవాలి అని అనుకుంటే కనుక ఉదయం పూట ఓం అంగారకాయ నమః అనే ఈ మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు చదవాలి. అప్పుడే మీ కుటుంబంలో మంచి శాంతి నెలకొనే అవకాశం కనబడుతోంది. ఈ కుటుంబ పరంగా తప్ప మీరు అన్ని రకాలుగా అన్నిటా చాలా బాగుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము.